ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు పిఓడబ్ల్యూ సంధ్యక్క ఉన్నారు. హాయ్ అక్క. హాయ్ అమ్మ. ఇట్స్ బిన్ సో లాంగ్, చాలా రోజుల తర్వాత కలిసాం. బట్ మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ గురించి అయితే డిజాస్టర్ అనేది చెప్పాలి. మనం రీసెంట్గా ఫోన్ కాల్లో ఒకటి మాట్లాడాం అక్క. ఏంటంటే టీచర్, బిర్లా స్కూల్కి సంబంధించిన టీచర్ కళ్ళల్లో పెన్సిల్తో పొడిచి ఆ పిల్లల్ని పనిష్ చేయడం. అయితే మహారాష్ట్రలో ఇంకో కేసు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఒక బాబు పెట్రోల్ పోసాడు టీచర్ మీద. 12th స్టాండర్డ్ బాబు, 26 years ఓల్డ్ టీచర్ని ప్రేమించి తను యాక్సెప్ట్ చేయగలేదని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఏంటి అసలు సహస్ర కేసు చూస్తున్నాము. అసలు ఆ 10 years పాప ఏం అన్యాయం చేసిందని అసలు సస్పెక్టెడ్స్ పేర్లు చెప్పడానికి నోట్లో నుంచి కూడా భయం వేస్తుంది. అంటే ఇప్పుడు వరకు పేరెంట్స్ నేర్పించాలి, స్కూల్లో టీచర్స్ నేర్పించాలి అంటే ఈ 2 పేర్లు కూడా ఇంకా మాట్లాడాలంటే నోట్లో నుంచి అనాలంటే కూడా భయం వేస్తుంది. ఇంకొకటి కట్టుకున్న భర్త కదా, ఆ తర్వాత ఏ ఆడదానికైనా ఒక అండ అని ఏం మాట్లాడుకుంటున్నాం అక్క. అసలు మీరైతే ఎన్నిసార్లు చెప్పారు ఆడపిల్ల ఆకాశానికి సగం అని. అలా రెక్కలు విరిచి ఇలా ఎగురుతున్నామో లేదో మొత్తానికి తుంచి పడేస్తున్నారు. ప్రతి ఒక్క ఇష్యూ వేరం వెళ్ళిగా ఒక ఇష్యూ చూసామంటే కంటిన్యూస్గా 10-15 రోజులు అదే ఇష్యూసే కంటిన్యూస్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అమ్మాయి పెళ్లి చూపులు చేసిన పాపానికి గుడికి వెళ్దాం రాని వెరీ నెక్స్ట్ డే పిలిచి ఆ అమ్మాయిని లైంగికంగా ఓయూకి తీసుకెళ్ళి వేధించడమే కాకుండా కొరికిన గాయాలు అదే అసలు ఇంకా వర్ణించడానికే లేకుండా చేసి తీరా నువ్వు నాతోనే వచ్చావంటే రేపు పొద్దున ఇంకెవరితోనన్నా వెళ్తావని చెప్పి ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆ ఇష్యూ ఆ అమ్మాయి పురుగుల మందు తాగి చనిపోయింది. 3 different ఇష్యూ మీద మీతో ఒకసారి మాట్లాడాలని. అసలు ఎవరికి రావాలి అవగాహన? ఆడపిల్లలకా, మగపిల్లలకా, పేరెంట్స్కా, సమాజంలో కుక్కల్లాగా బతుకుతున్న మనుషులందరికా అన్నది నాకైతే ప్రశ్నార్థకంగానే మిగులుతోంది. ఈ 3 ఘటనలు కూడా మనం చర్చించవలసిన అంశాలే. అన్నీ కూడా మనని వెంటాడే దృశ్యాలే. అన్నీ కూడా లోపల మెలితిప్పి పెట్టే బాధను కలిగించే అంశాలే. కానీ ఏళ్ళుగా మేము మాట్లాడుతున్నాం, దశాబ్దాలుగా మేము మాట్లాడుతున్నాం. ఇవన్నీ కావు, సమానత్వం కాదు, స్త్రీల హక్కులు కావు, ఇవన్నీ కావు, ధర్మాలు, నీతులు, మతాలు అని బోధించారు. ఇవి ఏవైనా హింసను ఆపుతున్నాయా? ఇవి ఏవైనా హింసను పెంచకుండా ఉంటున్నాయా? ఇవి ఏవైనా మనం వల్లించేవి? అంటే భారత రాజ్యాంగం ఇచ్చిన సమానత్వాన్ని అమలు చేయండిరా బాబు అని ఘోషిస్తున్నాం. 50 ఏళ్ళుగా మాకు స్పృహలో ఉన్నప్పటి నుంచి, అంటే మా ముందు తరం నుంచి మొదలైంది ఈక్వాలిటీ. అంటే 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరం. అంతర్జాతీయంగా సమానత్వం మీద ఒక డ్రైవ్ పెట్టింది UN. 82కి వచ్చే వరకు ఒక డిక్లరేషన్ ఇచ్చిందని చెప్తా. అయితే 75లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్యుమెంట్ వెలువడింది, టువర్డ్స్ ఈక్వాలిటీ. అంటే సమానత్వం వైపు అడుగులు వేద్దాం. 50 ఏళ్ళు అయింది ఆ డాక్యుమెంట్ వచ్చి. సమానత్వం వైపు అడుగులు వేద్దాం అనేది ఎక్కడికి వెళ్ళిందంటే సమానత్వం వైపు కాదు. 75లో మొదలైన డ్రైవ్, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సమానత్వం వైపు అడుగులు వేద్దాం అనేటువంటి ఒక డాక్యుమెంట్, దాని అమలు, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఇష్యూస్ మీద డిస్కషన్, భారతదేశంలో వచ్చిన అనేక ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న మహిళల కోసం ఆమె చేసిన చట్టం అంటే ఏం లేదు. మహిళా పోరాటాలతో ఇవాళ వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా అయినా, వరకట్న హింసని ఆపాలనైనా, లైంగిక వేధింపులు దాడులు ఆపాలనైనా, కుటుంబ హింస అంటే కుటుంబంలో లైంగికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, మౌఖికంగా హింసలు ఉండొద్దు అనేటువంటి చట్టము DV యాక్ట్ అంటాం. అది 2005లో వచ్చింది. ఈ చట్టాలన్నీ దశాబ్దాల మహిళా పోరాటాలతోటే వచ్చాయి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ పాలకులు దయతలిచి వాళ్ళ మెర్సీతో ఇచ్చిన చట్టాలు కావు. ఏ పాలకులు, ఏ పార్టీలు విమెన్స్ ఈక్వాలిటీని మాట్లాడలేదు. దానికి ఉదాహరణ 27 ఏళ్ళకు కూడా ఇంకా విమెన్ రిజర్వేషన్ బిల్లుకి మోక్షం లేదు. మొన్న ఏదో అలా పేరుకి గట్టెక్కించినట్టున్నా ఇప్పటికీ అది ఇంకా అమల్లోకి రాలా. కాబట్టి ఈ దేశంలో ఈక్వాలిటీని అంగీకరించే విషయంతో ముడిపడి ఉన్నాయి మనం మాట్లాడుకుంటున్న 3 అంశాలు. అంటే మీరు అనొచ్చు, అన్నిటికీ ఈక్వాలిటీ అయినా మంత్రం అంటే ఎందుకు ఈక్వాలిటీ మాట్లాడుతున్నామంటే, ఈక్వాలిటీ కూడా కాదక్క, బ్రతకనివ్వండి నాయన అనాలనిపిస్తుంది. నేను అదే చెప్పబోతున్నా. ఈక్వాలిటీ జీవించే హక్కుతో ముడిపడింది.
ఈక్వాలిటీ హింస లేకుండా జీవించే శరీరాలతో ముడిపడి ఉంది. ఈక్వాలిటీ హింస లేని హక్కు, అంటే హింస లేని జీవితం మా హక్కు అని స్త్రీలు నిర్ణయిస్తున్నారు. స్త్రీలు పిల్లలు హింస లేని కుటుంబాలు కావాలి, హింస లేని జీవితాలు కావాలి, హింస లేని శరీరాలు కావాలి. అయితే ఆడవాళ్ళకైనా ఇవి, అంటే ఆడవాళ్ళు హింసను ప్రయోగించవచ్చు అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. హింసలో మనం బతుకుతున్నప్పుడు హింసనే మనం మన జీవన విధానంగా మార్చుకున్నప్పుడు ఆ హింస ఆడవాళ్ళ నుండి మగవాళ్ళ వైపు కూడా జరుగుతుంది అనేది కూడా మేము చాలాసార్లు చెప్పాం. పిల్లల్ని కూడా చంపుతారు, పిల్లల తల్లిదండ్రులను కూడా చంపుతారు, భార్య భర్తల్ని కూడా చంపుతారు. డెమోక్రటైజేషన్ జరగాలి అని చెప్పాం. డెమోక్రటిక్ ఫ్యామిలీ, అదే నేను అనేది 75లో టువర్డ్స్ ఈక్వాలిటీ అనే డాక్యుమెంట్ భారతదేశంలో వస్తే దాని అమలు కోసం అడుగులు వేస్తున్న టైంలో UN 1982లో ఇన్ని హింసలకి, ఇన్ని దారుణాలకి, ఇంత స్త్రీలు ఎదుర్కొనే హింస, అత్యాచారాలు, ఇప్పుడు మీరు చెప్పిన 3 ఘటనల్లో కూడా సరే చిన్నపిల్లలు పక్కకు పెట్టినా అక్కడ టీచర్ హింసకి గురైంది మధ్యప్రదేశ్లో. 12th క్లాస్ చదివేవాడు ప్రేమించానని వెంటబడ్డాం, ఆమె కాదంటే అది రిపోర్ట్ చేస్తే వాళ్ళు పనిష్ చేశారు కాబట్టి ఆ కక్షతో, అంటే నేను 12th చదివేవాడు నేను టీచర్ని ప్రేమించడం అనే అంశాన్ని తీసుకుని, ఓకే వాళ్ళిద్దరికి ఇష్టమైతే అది వేరు విషయం, కానీ అక్కడ మనం మాట్లాడవలసింది ఏంటంటే ఆమెకు డినే చేసే హక్కు లేదా, మరి ఆమె డినై చేసింది కాబట్టి రిపోర్ట్ చేసింది. సో వీడు వెంటబడితే వీడికి వెంటబడ్డం ఇష్టమైతే వెంటబడ్డాడేమో, ప్రేమించాడేమో, దాన్ని పక్కకు పెడదాం, కానీ ఆమెకైతే తిరస్కరించే హక్కు ఉంటుంది కదా. కాబట్టి భారతదేశంలో 3 దశాబ్దాలుగా తిరస్కారమే నేరమా అనే క్యాంపెయిన్ మేము చేస్తున్నాం. అది ఆలోచించడానికి ఈ సమాజం కానీ పాలక ప్రభుత్వాలు కానీ సిద్ధంగా లేవు. నేను అదే చెప్తున్నా, అసలు మూలాలు మనం మాట్లాడట్లా. తిరస్కారమే నేరం కాదు అన్నప్పుడు వాడు ఆ హింసలోకి వెళ్ళడు. ఓకే ఆమెకు కూడా నేను నాకు ప్రేమించి వీడికి ఏవో భావనలు కలిగే ప్రేమించాడు, వ్యక్తం చేశాడు, అది నేరం అని నేను అన్నట్లా. కానీ ఆమెకైతే తిరస్కరించే హక్కు ఉంది కదా. సరే ఇక్కడ ఏజ్ ఉంది, టీచరు, ఇవన్నీ ఉన్నాయి, నేను కాదనట్లా. వీటన్నిటినీ మనం మాట్లాడుతూ కనీసం కాసేపు అనుకుందాం, వాడికి ఏదో ఫీలింగ్ కలిగింది, కానీ వాడు ఎక్స్ప్రెస్ చేసే రైట్ వాడికి ఉన్నదని వాడు ఎట్లా అనుకుంటున్నాడు. కానీ ఆమెకి డినై చేసే రైట్ లేదనుకున్నాడు కాబట్టి ఆమె రిపోర్ట్ చేస్తే వాడు వ్యక్తిగత కక్షలోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి దాడి చేసి ఆమెని గాయపరిచి ఆమెని బర్న్స్కి గురి చేశాడు. నేనేమంటున్నానంటే మనం సినిమాలు కానీ మన చుట్టూ ఉన్న మన కల్చర్లో కావచ్చు, మన చుట్టూ ఉన్న వాతావరణం, సినిమాలు, సాహిత్యం కావచ్చు, మగవాళ్ళు ఇష్టపడితే ఆడవాళ్ళు అందుబాటులో ఉండాలి అనే కాన్సెప్ట్లోనే ఉన్నాయి. మరి మీరు ప్రబంధ కావ్యాల నిండా, పురాణాల నిండా, అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మన నరనరాన ఉన్నది ఏంటంటే మగవాడు కోరుకుంటే ఆడది అందుబాటులో ఉండాలి. అది టీచరా లేకపోతే చిన్నపిల్ల ఎవరైనా కావచ్చు. కాదు కదా థాట్ ప్రాసెస్ ఇప్పుడు మారట్లేదు అంటారా? కొంత మారినా కూడా ఈ హింసకి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి మధ్యప్రదేశ్ ఘటన మీరు మెన్షన్ చేసిన ఘటన తీసుకుంటే, అతను కావాలనుకున్నాడు, ఆమె నో అంది, ఆమె రిపోర్ట్ చేసింది, అంటే అతను ఎప్పుడు కక్షకి వెళ్ళాడు. నేను కోరుకున్నట్లు ఆమెకి డినై చేసే రైట్ ఉందన్నాక వాడు ఆలోచన ఉన్నప్పుడు ఆ హింసలోకి వెళ్ళడు. ఓకే నేను ఇష్టపడ్డా కానీ ఆమె కాదన్నది కదా అని అక్కడితో ఆగిపోతారు. అది డెమోక్రటైజేషన్ అంటే అది. అట్లాగే ఖమ్మం తులికాశ్రీ ఘటన తీసుకుందాం, తండాకు సంబంధించి. పెళ్లి చూపులు మాత్రమే అయినాయి, గుడికి తీసుకెళ్తా అన్నాడు, తీసుకుపోయి యోయోకి తీసుకెళ్ళాడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా లైంగిక దాడి చేశాడు, అనుభవించాడు, చాలా చెత్త అమ్మాయి పైన చాలా హింసను ప్రయోగించాడు. ఆ తర్వాత వాడు, అంటే గతంలో మనం డేటింగ్ చేస్తే తప్పు అన్నవాళ్ళం, ఇది ఎంత ఘోరం అండి. ఆమె డేటింగ్ ఇష్టంతో చేస్తారు, డేటింగ్ కొన్నాళ్ళు చేసుకుని ఆ తర్వాత మనం కలిసి ఉండలేము అనుకుంటే వాళ్ళు ఆ పెళ్లిలోంచి, అంటే పెళ్లి అనే ఆలోచనకి ముందుకు వెళ్లకుండా డ్రాప్ అవుతారు. అనేక దేశాల్లో డేటింగ్ కల్చర్ ఉంటే మన పవిత్రత అంతా మాట్లాడం, మనం ఇంత పవిత్రత మాట్లాడే ఈ దేశంలో ఇదేంటి మరి అంటే మనకి ఎంత హిపోక్రసీ ఉందో చెప్తున్నా. మనం ఓపెన్గా అవును అమ్మాయి అబ్బాయి ఇష్టంతో డేటింగ్ చేసి వాళ్ళు కలిసి జీవించగలమని విశ్వాసం కలిగితేనే వాళ్ళు పెళ్లి అనే దాంట్లోకి వెళ్ళొచ్చు అని మాట్లాడడానికి చాలా భయపడతాం, చాలా తప్పు అనుకుంటాం. కానీ పెళ్లి ముందు అబార్షన్స్ అవుతాయి, పెళ్లి ముందు అన్నీ అవుతాయి. పెళ్లి ముందు హింసలు, ఎక్స్‌ప్లాయిటేషన్లు, దాడులు, లైంగికంగా లోబర్చుకోవడాలు, ఇవన్నిటి సంగతి ఏంటి? ఇందులో హింస లేదా? అట్లీస్ట్ వాళ్ళు ఇద్దరు ఇష్టపడితే దాంట్లో ఇద్దరు కన్సెన్సెస్ ఉన్నాయి.
ఇక్కడ అది కూడా ఉండదు కదా. ఉండదు. చాలా నువ్వు నేనంటే ఇష్టమైతే రావాలి, నన్ను గౌరవించేదానివైతే, నన్ను ఇష్టపడేదానివైతే ఒప్పుకోవాలి, అన్నీ చేస్తారు. పెళ్ళికి ముందే నువ్వు నాకు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఎట్లాంటి దానివి అని మాట్లాడు. అదే అయింది ఇప్పుడు జరిగింది అదే. ఆ అమ్మాయి అవమానం తట్టుకోలేక వాడు పెళ్ళి కూడా, అంటే నేను యోయోకి వెళ్ళా, వాడితో ఉన్నా, ఇప్పుడు వాడు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాడు కాబట్టి నాది అన్నీ పోయినాయి అనుకుని ఆమె ఆ నిర్ణయానికి తీసుకుంది. అంటే నేనేమంటున్నా అంటే చాలా ఫ్యూడల్ భావజాలం, సమానత్వాన్ని అంగీకరించని భావజాలం. సమానత్వం పునాదిగానే ఏదైనా జరగాలి, కానీ ఇక్కడ సమానత్వం పునాది కాదు. నువ్వు డ్రెస్సింగ్ అయినా, యోయో అయినా, సెక్షువల్ ఫేవర్ తీసుకోవడమైనా అదొక మోడర్న్ థింకింగ్లో భాగంగా జరగట్లేదు. అది ఖచ్చితంగా వాళ్ళ అవకాశవాదంతోనే జరుగుతుంది. బుర్రలో ఉన్న బూజు అంతే ఉంటుంది. మరి ఆ బుర్రలో ఉన్న చెత్త తీసేసుకోకుండా, బూజు తీసేసుకోకుండా ఈ మోడర్నిటీని తెచ్చి పెడితే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు ఇంకా చెత్త సంస్కృతిలోకి వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా హింసలోకి వెళ్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ మన డ్రైవ్ అంటే ఈ దేశంలో జరిగిన పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కుల్ని కనుక మనం చూసినట్లయితే ఈ టువర్డ్స్ ఈక్వాలిటీ పేరుతో సాగిన ఉద్యమాలు ఎక్కడికి వెళ్ళినాయి? 82లో UN ఒక డిక్లరేషన్ చేసింది, అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అంది. పితృస్వామిక కుటుంబాలని కూల్చండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలని స్థాపించండి అన్నది. ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా? ఒక ఎగ్జాంపుల్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వం కూడా దాని మీద డ్రైవ్ చేయలేదు. మేము తప్ప, అంటే మాలాంటి ఉద్యమాలు, మహిళా సంఘాలు తప్ప మాట్లాడలే. పైగా పితృస్వామిక కుటుంబాలను కూల్చమంటారా? ప్రజాస్వామిక కుటుంబాలు కావాలంటారా? ఏంటి ఈక్వాలిటీ? అసలు మన సంస్కృతి కాదు, మన ధర్మాలు కావు, మన ఎన్ని పాతివ్రత్య ధర్మాలు. మంగళగౌరి వ్రతాలు నిష్ఠగా చేయాలి, మొగుడు కాళ్ళకు దండాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మొగుళ్ళని కూడా చంపుతున్నారు. ఏం జరుగుతుంది? ఇంకోటి, UN పితృస్వామిక కుటుంబాలని కూల్చండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలను స్థాపించండి అంటే మేము చాలా ఏళ్ళుగా మేము మాట్లాడుతున్నాం, కానీ ఇప్పటివరకు అది మన సమాజానికి ఎక్కలేదు. ఎక్కకుండా చేశాయి ఈ ప్రభుత్వాలు తలుచుకుంటే 2 చుక్కలు పోలియో మందు వేసుకుంటే పోలియో రాకుండా చేసుకోవచ్చు అని చెప్పగలిగారు కదా. కండం వాడితే HIV రాకుండా చేసుకోవచ్చు అని చెప్పగలిగారు కదా. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని భారతదేశంలో ఉండే అన్ని టీవీలు, అన్ని పేపర్లు ఒకే పీరియడ్ ఒక నెల పెట్టుకుని క్యాంపెయిన్ చేసి ఆఖరికి పులిరాజాకి ఎయిడ్స్ రాదు అని తేల్చారు. అది RTC కండక్టరు ప్రశ్నిస్తాడు, ఒక డాక్టరు, ఒక కాంపౌండరు, ఒక డోబీ, ఒక మెకానిక్, ఇట్లా అందరూ అడిగి వస్తుందా అని 30 రోజులు డ్రైవ్ చేస్తాక రాదు అని చెప్పారు. 30 రోజుల డ్రైవ్ అందరికి ఎక్కిచ్చారు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందనే ప్రశ్నని. తర్వాత రాదు కండం వాడితే అని చెప్పారు. అట్లాగే 2 దో బూందు దాల్దో పోలియోకు ఎరాడికేట్ కరు అని అందరు యాక్టర్లు అన్ని భాషల్లో మాట్లాడారు. మన దగ్గర కూడా జయసుధా, చిరంజీవి మాట్లాడారు, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. తండాల నుంచి గూడాల నుంచి ప్రతి చోట కూడా పోలియో చుక్కలేసి పోలియో రాదు ఇట్లా చేస్తే అని చెప్పగలిగారు. అదే ఈక్వాలిటీ గురించి ఎందుకు పాలకులు చెప్పరు? తిరస్కారమే నేరం కాదు అని ఎందుకు చెప్పారు? తిరస్కరించే హక్కు కూడా ఉంటుంది, ప్రేమించే హక్కు ఉన్నట్టే అని ఎందుకు చెప్పారు? యాక్సెప్ట్. ఇంకోటి కన్సెన్సస్ గురించి, అంటే ఆమె అంగీకారం లేకుండా ఆమెని టచ్ చెయ్యొద్దు అనే చిన్న మాట చెప్పలేమా మనం? మనకు రాదా? పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందని డ్రైవ్ చేయగలిగిన మనం ఆమె అంగీకారం లేకుండా ఆమెని టచ్ చేసే రైట్ నీకు లేదు అంటే ఎన్ని అత్యాచారాలు నివారిస్తాం? నువ్వు ఉరి శిక్షలు వద్దు, మరణ శిక్షలు వద్దు, ఎన్కౌంటర్లు వద్దు, ఏమొద్దు, అవసరమే లేదు. ఎందుకు ఎన్కౌంటర్లు చేయాలి? ఊదరగొట్టి ఆడపిల్లని కనపడితే అనుభవించమని, దొరికితే ఎత్తుకపోమ్మని, కిడ్నాప్ చేసుకపోమ్మని, అనుభవించమని, ఆడపిల్ల అంటే ఒక లైంగిక అవయవాల కుప్పగా చెప్పి, ఆడపిల్ల అంటేనే సెక్స్ ఆబ్జెక్ట్గా చూపించి, ఆడపిల్ల అంటేనే ఎంజాయ్ చేయని చెప్పి వాడేదో చేశాడని చంపేయి. ఎందుకు చంపాలా? నువ్వు వాడి బుర్ర చెడగొట్టి అందరూ అన్ని వైపుల నుంచి, అంటే కుటుంబము, సమాజం, పౌర సమాజం, ప్రభుత్వాలు, మీడియా అన్ని వైపుల నుంచి కూడా విమెన్ని సెక్స్ ఆబ్జెక్ట్గా చూపించి వాడు బుర్రకెక్కించి వాడు ఏదో చేశాడని మనం చంపేయి, ఎన్కౌంటర్ చేయి, ఉరి శిక్ష చేయి. ఇది కాదు. వారికి చెప్పాల్సింది ఏంటంటే ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యకురా అని చెప్పాలి. ఆమె ఒంటి మీద చేసాకు నీకు లేదు. అదేంటి? జస్ట్ కన్సెంట్. కనీసం నేనేమంటున్నంటే కన్సెంట్ వల్ల చాలా ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా వాడు పెళ్లి చూపులు చూసినాడు, ఆమెను హింసించాడు. ఆమె ఇష్టం అనేది అక్కడ ముఖ్యం అవుతుంది. కాబట్టి చిన్న పిల్లల మీద, అసలు పిల్లలు మైనర్లు అయితే ఇష్టంతో సంబంధం లేదు,
వాటికి రైటే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ నీతి, మనకెందుకు లేదు? చిన్న పిల్లలకి కన్సెంట్తో సంబంధం లేదు. వాళ్ళు మైనర్లు అయితే కన్సెంట్తో సంబంధం లేకుండానే డోంట్ టచ్ హర్. ఇఫ్ దే ఆర్ మేజర్ విత్ కన్సెంట్ ఓన్లీ యూ టచ్ హర్. ఇది మనం చెప్పాలి. ఈ మరణ శిక్షలు, ఊరి శిక్షలు వీటిని పక్కన పడేసి ముందు అది చెప్పాలి. అదే మనం విస్తృతంగా చెప్పాలి. అది ప్రతి మనిషికి ఎక్కాలి, ఇంజెక్ట్ కావాలి. ఆడవాళ్ళకి చెప్పాలి, మగవాళ్ళకి చెప్పాలి, తల్లిదండ్రులకి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, పౌర సమాజానికి చెప్పాలి. తర్వాత హింస, ఆధిపత్యం అనేది చెల్లదు. తల్లిదండ్రులు పిల్లల మీద వద్దు, మొగుడు పెళ్ళాం మీద వద్దు, పెళ్ళాం మొగుడు మీద వద్దు. ఆడవాళ్ళ మీద చేయొద్దు అంటే దాని అర్థం మగవాళ్ళ మీద చేయమనా? మరి ఇప్పుడు డెమోక్రటిక్ ఫ్యామిలీ కాన్సెప్ట్ని ఎక్కించండి రా బాబు అని మేము ఎందుకన్నాం? చాలా సార్లు నేను ఎన్నో మీటింగులు గుంటూరులో, కరీంనగర్లో, నల్గొండలో, నిజామాబాద్లో చాలా యూనివర్సిటీలు అడ్రస్ చేశారు. డెమోక్రటిక్ ఫ్యామిలీ ఎందుకు కావాలి అంటే ఆడవాళ్ళ మీద పెత్తనం వద్దనడానికి మాత్రమే కాదు, ఆడవాళ్ళు ఇంకొకళ్ళ మీద కూడా పెత్తనం చేయకుండా ఉండాలి అంటే, హింస చేయకుండా ఉండాలంటే ఈ డెమోక్రటిక్ ఫ్యామిలీ కావాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు ప్రజాస్వామిక సంబంధాలుగా ఉండాలి. భార్యాభర్తల సంబంధాలు, కుటుంబ సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలి. చాలా సింపుల్గా ఉంది, నువ్వు ఒకసారి ఆలోచించు. కుటుంబ సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఇంకా హింస ఉంటుందా? ఇంకా ఆలోచన ఉండదు కదా. ప్రజాస్వామికం, నీకు స్వేచ్ఛ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది. నీ అభిప్రాయం నేను గౌరవిస్తాను, నా అభిప్రాయం నువ్వు గౌరవిస్తావు. ఏదైనా అభిప్రాయాల మధ్య క్లాష్ వస్తే చర్చించుకుంటాం. అదే కదా డెమోక్రటైజేషన్ అంటే. మనం ఆ డెమోక్రటిక్ కాన్సెప్ట్, మన రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యము మనకు భూతే. మనం ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పొందబెడదామా? కుంభమేళాలో మొత్తం అందరూ కలిసి మనుధర్మ భావజాలాన్ని రప్పిస్తూ ఆల్టర్నేటివ్ రాజ్యాంగానికి ఆల్టర్నేటివ్ అన్నారు. అంటే ఎంతసేపు రాజ్యాంగంలో ఉన్న సమానత్వాన్ని పొందబెట్టే పని మనది. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎందుకు భయం? మనకి ఏముంది అందులో? నువ్వు ప్రజాస్వామ్యంలో ఎవరికీ నష్టం లేదు, కానీ మనం అదే పెద్ద నష్టం అనుకుంటాం. చాలా ఇబ్బందికరం. కాబట్టి ప్రజాస్వామ్యం కుటుంబాల్లో ఉండాలి, ప్రభుత్వాలకు ఉండాలి. ప్రభుత్వాలు నిరసన చేసే వ్యక్తిని నిరసన చేసే హక్కునే లేవంటాయి. మరి కుటుంబాలు ఎవడిది పెత్తనం ఉంటే, ఎవడికి డబ్బు ఉంటే, ఎవడు సంపాదిస్తే వాడిది పెత్తనం అంటాయి. అంటే కుటుంబ సంబంధాలు కేవలం డబ్బుతోటి ముడిపడి ఉంటే ఎట్లా? కుటుంబ సంబంధాలు ప్రేమానురాగాలతో ఉండాలి. కుటుంబ సంబంధాల్లో భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ఇవి నమ్మిన మా కుటుంబాల్లో లేని హింస ఇప్పుడు మేము మా కుటుంబాల్లో మేము డెమోక్రటిక్ రిలేషన్స్ నమ్ముతాం. మరి మా ఆర్గనైజేషన్స్ అన్నిట్లలో హింస ఎందుకు లేదు? అంటే మా కుటుంబాల్లో నేను అనేది, మేము అత్తింటి వాళ్ళతో బాగుంటున్నాం, ఇటు అటు బోత్ ద రిలేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం కదా. మరి మాకు లేని హింస బయట ఎందుకు ఉంది? సంవత్సరం అంతా హింసించుకుని వరలక్ష్మి వ్రతం నిష్టగా చేస్తే అంత బాగున్నాయా రిలేషన్స్? అందుకని హింస లేని కుటుంబాల కోసం మనం ఆలోచించాలి. అంటే హింస లేని కుటుంబాలు ప్రజాస్వామిక ఆలోచనల మీదే బేస్ అయి ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామిక ఆలోచనలు లేనప్పుడు హింసతో కూడినటువంటిది. ఒక అమ్మాయి కనపడింది, చిన్న పాప. ఆ చిన్న పాప పెద్దవాళ్ళ నేరాల్ని విట్నెస్ చేస్తే చంపిన ఘటనలు ఉన్నాయి. మనం ఢిల్లీలోనే అక్కడ చూసాం, ముంబైలోనే. ఇప్పుడు నాకు గుర్తులేదు, ఒక చాలా కాలం చర్చ అయింది, ఢిల్లీ, నోయిడాలో. అట్లాగే మన రాష్ట్రంలో జరిగాయి. మనం ఎన్ని చూడట్లా. తల్లి అక్రమ సంబంధంలోకి వెళ్తే పిల్లలు అడ్డం చంపిన ఘటనలు చూస్తున్నాం, భర్తల్ని చంపి వేరే వాళ్ళతో వెళ్ళిన ఘటనలు చూస్తున్నాం. అంటే ఒక రైట్ టు చూస్ అనే స్వేచ్ఛ ఉన్న చోట, రైట్ టు హ్యావ్ చాయిస్ అని ఉన్న చోట ఇట్లాంటి కులమో, గోత్రమో, డబ్బో బలవంత పెళ్ళిళ్ళు ఉండవు. ఇప్పుడు ప్రణయ్ని బలవంతంగా ప్రణయం చేసుకున్నదని ప్రణయం చంపారు, అతను ఆత్మహత్య చేసుకున్నాడు, మొత్తం అంతా హింసలోకి పోయారు కదా. అంటే ఇవాళ సోకాళ్ళు పరువు హత్యలు చూస్తే వాళ్ళ ఇష్టం కాదని పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు, అల్లుళ్ళని చంపేస్తున్నారు. వీళ్ళకేం రైట్ ఉంది? వీళ్ళ కూతుళ్ళు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరో అమ్మాయి కన్నా బిడ్డల్ని చంపే రైట్ వీళ్ళ కూతుళ్ళు చేసుకుంటే ఉందా? ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడే పరువు హత్యల పేరుతో జరుగుతాయి. మీరు గమనించండి, మగపిల్లలు చేస్తున్నారు ఎక్కడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఒకటి జరిగింది పాలకుర్తిలో. 100 ఘటనలు జరిగితే ఒకటి మగపిల్లవాడు చేసుకున్నందుకు చేశారు, కానీ మిగతావన్నీ ఆడపిల్ల పెళ్లి చేసుకున్న ఘటనలే. అంటే మగవాడు రేపులు చేస్తే లేని పరువు పోని పరువు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటే ఎందుకు పోతుంది? ఇవన్నీ మనం లోతుగా ఆలోచించాలి. మగవాడు రేప్ చేసిన ఘటనలో
రేప్ అనేది ఒక హీనియస్ క్రైమ్ కదా, ఎస్. చట్టరీత్యా నేరం కదా. ఒక్క ఘటన మా కొడుకు రేప్ చేసినందుకు మా పరువు పోయిందని తమ కొడుకుని చంపిన ఘటన నాకు ఒక్కటి చూపి నా అభిప్రాయం నేను మార్చుకుంటాను. కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే పోయిన పరువు కొడుకులు రేపులు చేస్తే ఎందుకు పోవట్లేదు ఈ దేశంలో? ఇది కాదా? మనం ఇవన్నీ ఆలోచించొద్దా? అంటే ఇప్పుడు కొడుకులు రేపులు చేసినా విడిపిస్తారు, అప్పులు చేసి డబ్బులు కట్టి ఆస్తులు అమ్మైనా విడిపిస్తారు. అంటే మనం ఈ కొడుకుని ఎలా తయారు చేస్తున్నాం? అదే కదా. నువ్వు రేప్ చేసావు, మా ఇజ్జత్ పోయింది, పోరా అని బయటకు పంపించారా? లేదా గొడ్డలతో నరికారా, చంపారా? చంపామని కాదు నా ఉద్దేశం. మరి కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే ఎందుకు చంపుతున్నారు? అల్లుళ్ళని చంపుతున్నారు, కూతుళ్ళని చంపుతున్నారు. మొన్ననే మన ఎల్బీ నగర్లో తమ్ముడు అక్కని చంపాడు, ఓ లేడీ కానిస్టేబుల్ అమ్మాయి. వేరే అబ్బాయి, వేరే కులం అతన్ని ప్రేమించింది అని చెప్పి బీసీ అబ్బాయి సొంత అక్కని చెప్పాడు. ఈ రాష్ట్రంలో 12 ఘటనలో సొంత బిడ్డల్ని చంపారు, కూతుళ్ళని చంపారు. ఇది కులాంతర వివాహాల్లో. 82 ఘటనలలో అల్లుళ్ళని చంపారు, దాడులు చేశారు. ఎందుకు నేను అడుగుతున్నా. అంటే నేరాలు చేస్తే గుండాయిజం, రౌడీయిజం, క్రిమినలైజేషన్ ఏం చేసినా పోని పరువు పెళ్ళిళ్ళ కాడే ఎందుకు పోతుంది? అంటే అది కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఎందుకు పోతుంది అంటే ఎంతో అంత ఆస్తి ఉంటే ఆ ఆస్తి కింది కులానికి పోవద్దు. అది చూడండి మీరు. అదే అబ్బాయి చేసుకుంటే ఆస్తి పోదు కదా, కాబట్టి వాడిని ఏమనరు. అరే మన కులంలో ఇంకొక ఆమెను చేసుకుని ఇంట్లో పెట్టు, ఆమెను బయట పెట్టు, ఊరు బయట అంటారు ఒకవేళ అబ్బాయి పెళ్లి చేసుకుంటే. లేదా అయిపోయింది కదా నీ బులబాటం వదిలేసాయి, మళ్ళీ మన కులంలో చేసుకో అంటారు. పెద్ద పెద్దోళ్ళు చేశారు ఆ పని. ఇంత డిస్పారిటీ ఉన్నప్పుడు, ఇంత వివక్ష ఉన్నప్పుడు మనం ఈ వివక్షని మాట్లాడకుండా మనం పైన మాట్లాడుతూ ఏం చట్టాలు ఉన్నాయి, ఏం శిక్షలు ఉన్నాయి ఇవే మాట్లాడుతున్నాం. కానీ మన ఆలోచనలో మార్పు రావాలి. రైట్ టు చూస్. మొన్న ఈ మధ్య ఏది అమ్మాయి యాదవ్, ఆమె రీల్ చేసిందని తండ్రి చంపేశాడు. ఏది అమ్మాయి ప్రియాంక యాదవ్ ఏదో పేరు, సమ్ యాదవ్, నాకు కూడా గుర్తులేదు. ఆమె టెన్నిస్ స్టారు, ఆమె స్టేట్ లెవెల్ ప్లేయర్, టెన్నిస్ ప్లేయర్, స్టేట్ లెవెల్ ప్లేయరు. తండ్రి అమ్మాయి రీల్ చేసిందంటే చంపేశాడు. అంటే ఎంత అన్యాయంగా జరుగుతుంది. అంటే రైట్ టు చూస్ ఇప్పటికీ లేదు, రైట్ టు చాయిస్ ఇప్పటికీ లేదు. దానివల్ల చాలా హింసలు తగ్గిపోతాయి. ఇప్పుడు అమ్మాయి భర్తని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటే చాలా వరకు ఈ హత్యలు తగ్గిపోతాయి. రెండోది వదిలేసిపోవడాలు తగ్గిపోతాయి. అట్లాగే ఒకవేళ ఇష్టం లేదనుకోండి, ఇద్దరు హాయిగా డెమోక్రటిక్గా విడిపోవచ్చు. ప్రపంచంలో అనేక దేశాలలో పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కానీ ప్యారలల్ రిలేషన్స్లో ఉండట్లా. మన దగ్గర విడిపోతే పెద్ద నేరం అన్నట్టుగా చూస్తాం కాబట్టి ప్యారలల్ రిలేషన్స్ ఉంటున్నాయి. ప్యారలల్ రిలేషన్స్ చాలా క్రూరమైన విషయం. అంటే ఒక మహిళ తన భర్తతో ఉన్నప్పుడు ఇంకొకరితో ఉండొద్దు, ఒక పురుషుడు తన భార్యతో ఉన్నప్పుడు ఇంకొకరితో ఉండొద్దు. ఇష్టం లేకపోతే విడిపోయి ఇంకో రిలేషన్స్లోకి వెళ్ళాలి. ఇది ఎందుకు మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇది చెప్తే పెద్ద నేరంగా చూస్తారు, కానీ ప్యారలల్ రిలేషన్స్ ఎలౌడ్. ఎంతమంది ప్యారలల్ రిలేషన్స్లో ఉంటారు? రాజకీయ నాయకులు, బడాబాబులు, సివిల్ సర్వెంట్స్. అంటే పెళ్ళాం అనేది స్టేటసే తప్ప ఒక గౌరవం కాదు అక్కడ. అంటే ఆమెని గౌరవించడం కాదు, ఆమెకి వాల్యూ ఇవ్వడం కాదు. ఆ వాల్యూస్ ఇచ్చిన చోట హింసకి అవకాశమే ఉండదు. అది మనం ఆలోచించాలి. అందుకని ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సొంత పెళ్ళామని వాడు ఎంత ప్రైజ్ చేస్తాడో తెలీదు. రొటీన్ లైఫ్లో ఎన్నో ఉంటాయి, కానీ పరాడి పెళ్ళామంటే వాడు చాలా ప్రేమను చూపిస్తాడు, ఆమె మోజు పడేంత అట్రాక్ట్ చేసుకునేంత చేస్తాడు. దానికి పడిపోతున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా చర్చించాలి. అట్లాగే రిలేషన్స్ని ఇద్దరు కూడా బాధ్యత వహించి, లేదు మన మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ లేదు, మ్యూచువల్ అట్రాక్షన్ లేదు, కెమిస్ట్రీ లేదు, విడిపోండి. ఎందుకు హింసలోకి వెళ్ళాలి? ఎవరికి ఇష్టమైన వాళ్ళు చేసుకోండి. ఆ స్వేచ్ఛ ఉన్న అనేక దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ చూసుకోండి, ఆ హింసలోకి వెళ్ళట్లేదుగా వాళ్ళు. మరి కలిసి ఉంటే ఉండగలిగితే ఉంటున్నారు. మనలాగా ప్యారలల్ రిలేషన్స్లో ఏమి ఉండరు. నేను ఒకసారి అమెరికాలో ఒక ముస్లాంతో మాట్లాడితే, మీ ఇండియన్స్కి వాల్యూస్ ఉండవు, పెళ్ళా ఉండంగానే ఇంకొక ఆమెతో ఉంటారు, మొగుడు ఉండంగానే ఇంకొక ఆమెతో ఉంటారని మాట్లాడింది. నేను ఆశ్చర్యపోయాను, నువ్వేదే తెలియదు మా వాళ్ళని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అని.
నేను యూరోపియన్ కంట్రీస్లో చూసా, స్కాండినేవియన్ కంట్రీస్ అయితే అసలు హింసనే లేదు, అత్యాచారాలే లేవు. స్కాండినేవియన్ కంట్రీస్ పోతే వాళ్ళు ఉండగలిగితే ఉంటారు ఇష్టంతో. రైట్. అది లవ్ అయినా, లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా, మ్యారేజ్ అయినా ఇద్దరు మ్యూచువల్ కన్సెన్సెస్తో, రెస్పెక్ట్తో, ఇష్టంతో ఉంటారు. అది పోయిన రోజు విడిపోతారు, అసలు హింసే ఉండదు. నేను ఒకసారి జర్మనీ వెళ్ళి 15 రోజులు ఉన్నా. అయితే జర్మనీలో వాళ్ళందరూ, నేను ఉద్యమంలో భాగంగా వెళ్ళాను, అక్కడున్న ఉద్యమాలను పరిశీలించిన. ఈమె అతని ఎక్స్ వైఫ్, ఈయన అతని ఆమె ఎక్స్ హస్బెండ్ అని ఇట్లా చూపించారు. నేను ఎంత డిస్టర్బ్ అయ్యానంటే ఏందబ్బా ఇట్లా అని. కానీ తర్వాత చూస్తే, ఇంకా లోతుగా చూస్తే ఆ కుటుంబాల్లో ఎంత పీస్ఫుల్ ఉందో, ఎంత బాగున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి కలిపిన బిడ్డ ఉంటే ఆ బిడ్డ పట్ల కూడా ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉండడం. అంటే మనం కొంచెం లోతుగా చూస్తే హింసలోకి వెళ్ళి మోసాలు నువ్వు చేసి చంపు నేను చంపు, నువ్వు బతకొద్దు నేను బతకొద్దు అనే కన్నా అట్లాగే నాకు దక్కని నువ్వు మరెవరికి దక్కకూడదు, ఇది ఎక్కడన్నా ఉందా మన దగ్గర తప్ప? మరి ఇంత పవిత్రత, ఇన్ని నీతులు, ఇన్ని ధర్మాలు ఇంత హింసలోకి ఎందుకు తీసుకెళ్తున్నాయి? నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కకూడదు అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చినాయి? ఎన్ని జరిగినాయి? ఎన్ని వందలు జరిగినాయి? ఎన్ని వేలు జరిగినాయి? అంటే అక్కడ కూడా మీరు ఏ హింస అన్నది తీసుకోండి, అక్కడ అదే. అంటే నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కకూడదన్న ఆలోచన ఎందుకు వస్తుంది అంటే ప్రాపర్టీ అవుట్లుక్. ఆడవాళ్ళని వస్తువులుగా చూడకండి రా బాబు, ఆడవాళ్ళని ప్రాపర్టీ అవుట్లుక్తో చూడకపోతే నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కకూడదన్న ఆలోచన ఉండదు. ఆమె మనిషి, ఓకే నచ్చలేదు, ఏమైంది? ఆమెకు కూడా డినై చేసే రైట్ ఉంది కదా. నాకు దక్క నువ్వు మరొకటికి దక్కకూడదని వాడి యాసిడ్ బుడ్లతో, కత్తులు కట్టాలతో పోవా చంప. ఆ తర్వాత అమ్మాయిలకు కూడా బాధ పెడుతూ, వాళ్ళకు కూడా దుఃఖం కలిగిస్తూ విడిపోయి జైళ్ళల్లో ఉంటారు. ఏమొచ్చింది? ఆ చెత్త ప్రేమల్ని ఎందుకు చూపించాలి? అదేదో ఒక సినిమా ఉంది, వాడు రవితేజ సినిమా, అతను అదే రవితేజ సినిమా ఒకటి ఉంటుంది, నాకు పోలీస్ కమిషనర్ల పిల్లలకి మొగుళ్ళు ఉండరా అన్న, నేను ఎందుకు ప్రేమించకూడదు అంటే ఆమె కూడా ప్రేమిస్తే ఓకే, కానీ వాడు వన్ సైడ్ వాడు డిక్లేర్ చేస్తాడు. మళ్ళీ అదే రవితేజది ఇంకో సినిమా ఉంటుంది, నాకు పేరు గుర్తులేదు, అతను మొదలు డినై అవుతాడు, మూవ్ ఆన్ టు అదర్ రిలేషన్. అది కూడా కుదరదు, ఇష్టపడతాడు, మూవ్ ఆన్ టు అదర్ రిలేషన్. అంటే ఒక ప్రేమ పొందలేనప్పుడు ఇంకో ప్రేమ కోసం ప్రయత్నించాడు. అట్లా 2-3 అయినాక లాస్ట్కి అతను చక్కగా ఒక అమ్మాయిని ఇష్టపడి చేసుకుని అతను ఇష్టపడిన 3 అమ్మాయిని పిలుస్తాడు. అది ఎంత బాగుంది, అదేదో సినిమా, మంచి సినిమా. ఇదే రవితేజ, అది వచ్చింది, ఇది వచ్చింది. ఇది హెల్దీగా ఉంది కదా. ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక రిలేషన్ కోరుకోవడం తప్పు కాదేమో, కానీ అది కాదన్నప్పుడు హింసలోకి వెళ్ళొద్దు, వాళ్ళని హింసించదు. అదే పాయింట్. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనం ఒక మనుషుల్ని, మనం మానవ సంబంధాలని పదిలపరచుకోవాలి, మానవీయ విలువల్ని పెంచుకోవాలి. అవి తరిగిపోతున్నాయి, అవి అడుగంటిపోతున్నాయి. డబ్బులు, అవినీతి, మోసం, హింస, వీటి చుట్టూ రిలేషన్స్ని మనం అల్లుకుంటున్నాం. పైకి మాత్రం ఏవో పేర్లు పెట్టుకుంటాం, ధర్మం, నీతి, ఇవన్నీ బోగస్. నిజమైన విలువలంటే మానవీయ విలువలు. కుటుంబాల్లో ఆధిపత్యం లేని సంబంధాలు కావాలి. నో పవర్ ఎక్సైజ్ ఆన్ ఈచ్ అదర్. పవర్ ఎక్సైజ్ వద్దంటే మా మీద ఎంత కోపం, మా మీద ఎంత ట్రోలింగ్ తెలుసా? అయ్యో మా ముఖాలు పెట్టి చంపండి, నరకండి, రేపులు చేయండి. ఈ ఏజ్కి కూడా రేపులు చేసి చంపేయమంటారు మమ్మల్ని, రేపు చేసి. మరి ఏమన్నాము అంటే పవర్ ఎక్సైజ్ వద్దంటున్నాం, ఆధిపత్యం లేని బంధాలు కావాలి అంటున్నాం. అది తప్ప? సో వీళ్ళు ఎంతమంది ఈరోజు జస్ట్ సింపుల్గా ఒకటే కాల్ ఇచ్చింది సంధ్యక, డొమాక్రటిక్ ఫ్యామిలీస్ రావాలి, చూస్ టు రైట్ ఆర్ చూస్ టు చాయిస్. ప్రతి ఒక్క అమ్మాయికి ఆర్ అబ్బాయికి రైట్ టు చాయిస్. రైట్ టు చాయిస్ ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఫ్యామిలీలోనే ఇంకలెక్ట్ చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎప్పుడుకో అది రాజ్యాంగంలో రాసి పెడతారు, మనం దాన్ని స్టాంప్ వేద్దాము అనకుండా. ఈజీ కదా. అంటే ఈ విలువల్ని ప్రచారం చేసే విధంగా రాజ్యాంగం ఉండాలి. ఈ విలువల్ని ప్రచారం చేసే అవన్నీ మన గవర్నమెంట్లు సంతకాలు పెట్టినయే. ఇప్పుడు బోలిష్ పెట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రాటిక్ ఫ్యామిలీలో మన ప్రైమ్ మినిస్టర్ సంతకం పెట్టారు. అట్లాగే హింస లేని జీవితాలు స్త్రీల హక్కు, అట్లాగే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, ఇవన్నిటి మీద భారత ప్రభుత్వాలు సంతకాలు పెట్టినాయి. కానీ ఎందుకు చెప్పరు?
ఇవాళ మనం వెనక్కిపోతున్నాం, ముందుకెళ్ళాలి కదా. ఇప్పుడు సమానత్వాన్ని అందుకోవడానికి గత 10 ఏళ్ల క్రితం ఏదైతే స్థానం ఉండిందో అది ఇప్పుడు పెరిగిపోయింది మళ్ళా. అంటే ఈ 10 ఏళ్లలో మనం వెనక్కిపోయాం. మళ్ళా ఛాందసవాదం, ఇవాళ పాతివ్రత్యాలు, ఛాందసవాదాలు, ధర్మాల పేరుతో, మతాల పేరుతోటి తోటకూర పత్తి కట్టాన్ని అన్ని తెచ్చిపెట్టి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్నారు. దాని ఫలితంగా ఏమైంది? ఏ మత ప్రచారకులు ఈ దేశంలో రాజ్యం వెళ్తున్నారో వాళ్ళ ఇళ్లలో హింస. ఆ మహిళా నాయకురాళ్ళు తమ బిడ్డల్నే అత్యాచార దానికి చేయించినవి ఉన్నాయి. అంటే ఈ మతం గురించి మాట్లాడే పార్టీలలో విలువలు ఉన్నాయా? ఆ నాయకులు ఆడపిల్లల్ని రేపులు చేసి చంపేసి న్యాయ పోరాటం చేస్తుంటే అడ్వకేట్లను కూడా చంపుతున్నారు. అందుకని మతం రక్షణని ఇవ్వట్ల. మతపరమైన విలువలు ఉంచుకోండి. మతం వ్యక్తిగతం, మతాన్ని నమ్మండి, కానీ మతంలో ఉన్న నీతిని విశ్వసించండి, కానీ ద్వేషాన్ని కాదు. అట్లాగే మతంలో అసమానతని మనం ముందుకు తీసుకెళ్ళొద్దు, అది మన రాజ్యాంగ విరుద్ధం. మతమే అయినా అసమానత చెప్తే తిరస్కరిద్దాం, మతమే అయినా ఆధిపత్యాన్ని చెప్తే దాన్ని తిరస్కరిద్దాం, మతమే అయినా అన్యాయాన్ని, మోసాన్ని ప్రపోజ్ చేసింది అనుకోండి, ప్రమోట్ చేసింది అనుకో, దాన్ని తిరస్కరిద్దాం. మతంలో మంచి ఇంకా లేదా, ఆ మంచిని స్వీకరిద్దాం. ఏ మతంలో అయినా మంచి ఉంటే ఆ మంచిని స్వీకరించాలి. ఏ మతంలో అయినా నష్టం కలిగి, ఇప్పుడు ఏ పాపం అన్నా చెయ్యి, పాప వినాశనం ఉంది అని మన మతం చెప్తుంది. ఈ దేశంలో మెజారిటీ మతం. ప్రైమ్ మినిస్టర్ ఏమంటాడు? కలకత్తాలో ఆర్జికార్ ఘటన మీద ఆ అత్యాచారం చేయకండి, అది పాపం అంటాడు. పాపం అనొద్దు. పాపం అంటే గంగలో మునిగితే పాపానికి పరిష్కారం అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాదు, ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సింది అది నేరం, ఆ నేరంకి శిక్ష ఉంటుంది అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, గోదానం అంటారు. అక్కడ గోవు ఉండదు, దానము ఉండదు. ఆయన మంత్రం చదువుతాడంట, వీళ్ళు కాలు మొక్కుతారట 1000 రూపాయలు చేతిలో పెట్టి, గోదాన ఫలితం దక్కుతుందంటే దేవుణ్ణి కూడా మోసం చేస్తారా? అంటే అన్నీ మోసం చేయగలిగే కల్చర్ మనం ఎందుకు పెంచుకుంటున్నాం? ప్రతిదీ మోసమే కదా. గోదానం అంటే నిజంగా గోదానం చేయి, పొందు ఫలం, ఏముండదు అక్కడ. అంటే ఇంత షార్ట్ కట్సా ప్రతిదీ. అందుకని దేవుని మొక్కడానికి షార్ట్ కట్సే, ఆ ఫలాలు పొందడానికి షార్ట్ కట్సే. అంటే మనకి నిజాయితీ లేదు. ప్రపంచంలో అన్ని దేశాలు ఇంత చెత్త లేదు కదా. మనకి మంచి ఉంది, అసలు కుటుంబ వ్యవస్థ అనేది మనకు మంచి కదా. ఏదైనా కష్టం వస్తే ఒక షోల్డర్ మనకు ఉంటుంది, అంటే మన వాల్యూ సిస్టంలో. అవన్నీ ఎందుకు పోగొట్టుకుంటున్నాం? అమ్మా నాన్నలనేమో ఓల్డేజ్లకు పంపిస్తున్నాం. కాబట్టి విలువల్ని మనం కోల్పోతూ మనం విలువల్ని వల్లిస్తే ఉపయోగం లేదు. అట్లాగే ఇవాళ చట్టాన్ని గౌరవించే కల్చర్ని నేర్పాలి, రాజ్యాంగాన్ని గౌరవించే కల్చర్ని నేర్పాలి. అది నేర్పట్ల. కాబట్టి నేరం చేస్తే అది నేరమే, అత్యాచారం చేస్తే నేరమే, పాపం కాదు. పాపం సంగతి తర్వాత. మరి పాపానికి పరిష్కారాలు ఉన్నాయి, పాప వినాశనాలు ఉన్నాయి, కానీ నేరంకి లేదు. నేరం అంటే నేరమే. కాబట్టి నేర సంస్కృతి పెరగకుండా క్రిమినలైజేషన్, ఆ కల్చర్లోకి మనం వెళ్ళిపోతున్నాం. దానివల్ల పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు చంపుతున్నారు, యాజ్ యూజువల్ మొగుళ్ళు పిల్లల్ని చంపుతారు, లేదా గర్ల్ ఫ్రెండ్స్ని చంపుతారు, అప్పుడప్పుడు తిరగబడి వీళ్ళు చేస్తారు. సో మొత్తం నేరమే ప్రపంచంలో జీవిస్తున్నాం. దానిలోంచి బయటికి వచ్చి ఒక మానవీయ విలువలతో జీవించడం నేర్పిస్తే, ఆ నిజమైన విలువలకి మోసపూరితం కాదు, బోగస్ కాక ఊరికి హిపోక్రటిక్గా వల్లించడం కాకుండా రియల్ సెన్స్ ఆఫ్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్తో బ్రతకడం నేర్పిస్తాం. ఎస్, సంధ్యక్క మాటల్లో డెప్త్ చాలా ఉందండి. కాయిన్కి ఎప్పుడు ఒక సైడే ఆలోచిస్తూ ఉంటాం, ఇంకో సైడ్ కూడా ఎందుకు ఆలోచించరు అని చాలా సింపుల్ వర్డ్స్లో చాలా క్లియర్గా తను చెప్పారు. ఆలోచించి చూడండి, సమాజంలో మార్పు మనము బతుకుతున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ దిస్ వాల్యుబుల్ టైం.